తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ పీసీసీ చీఫ్ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లలో విద్యా వ్యవస్థ దెబ్బతిందని, నీట్ సహా పలు ప్రవేశ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన పేపర్ లీక్లు దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టాయని ఆరోపించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఒకప్పుడు దేశంలో విద్యా వ్యవస్థ ఎంతో పారదర్శకంగా ఉండేదని, మెరిట్కు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేవారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిష్పక్షపాతంగా జరిగేవని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి ముందుగానే రాజీనామా చేసి ఉంటే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో పాటు అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెరిట్కు అగ్రతాంబూలం ఇచ్చేది, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడమే కాకుండా చాలా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిగేవి. అలాంటిది ఒక పద్ధతి ప్రకారం గత 12 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను ఎంత హీనస్థితికి దిగజార్చినారంటే, చివరికి ఈరోజు విద్యార్థులు, యువకులు కోట్ల మంది బజార్న పడి ఉద్యమాలు చేసే పరిస్థితికి వచ్చింది. లీక్ 1-2 సార్లు కాదు, ఈ 12 సంవత్సరాల్లో 52 సందర్భాల్లో నీట్ కానీ 152 సందర్భాల్లో ఉద్యోగాల సెలక్షన్ పరీక్షలు కానీ లేక కాలేజీల్లో సీట్ల కోసం కానీ జరిగిన పరీక్షల్లో లీకులు జరిగినాయి. ఇదేదో ఒక రోజు ఒక వ్యక్తితో చేసింది కాదు, ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఒక పెద్ద స్కామ్, ఇట్స్ ఎ బిగ్ స్కాండల్. దీంతో డబ్బులు చేసుకున్నారు. వారికి కావలసినటువంటి వారిని ఉద్యోగాల్లోనో లేకపోతే సీట్లు ఇప్పించడంలోనో దీన్ని వాడుకున్నారు. ఇది తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు ఈ నెలన్నరగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ, దేశమంతా కూడా అందులో మమేకమైంది. విద్యామంత్రి రాజీనామా చేయాలి. మొదట్లోనే చేసింటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు. లీకేజీలు లేకుండా చేసింటే ఆ 22 మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినారు, అంతటితో అయిపోలేదు. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి, అన్ని విధాలు ఆదుకోవాలి, ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబాల్లో అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాలి. అంతేకాదు, ఎప్పుడూ లేదు, బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించి ఉండరు. జలియన్ వాలా బాగ్లో కూడా జరిగి ఉండదేమో, అంత హీనాతిహీనంగా ఢిల్లీలో యువకుల మీద వాళ్ళు ప్రదర్శించినటువంటి తీరు. పోలీసును వాడుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక్క అడుగు ముందుకు వేసి మాట్లాడాలంటే, ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా పూర్వం ఉన్నట్టు నడిపితే చాలు సుమా, మీరు ఏ కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం లేదు. 14కు పూర్వం ఉద్యోగాల నియామకాల్లో కానీ లేక
కాలేజీల్లో సీట్లు సంపాదించే విషయంలో కానీ పారదర్శకంగా ఏ విధంగా జరుగుతూ ఉండేదో ఆ విధంగా మీరు జరిపితే చాలు.